తెలుగు టేస్ట్ బడ్స్కి స్వాగతం. ఈరోజు మనం మామిడికాయ పప్పు ఎలా చేసుకోవాలో నేర్చుకుందాం. దానికి కుక్కర్ తీసుకొని అందులో 1 కప్పు కందిపప్పు వేసుకోండి. కందిపప్పులో వాటర్ యాడ్ చేసుకొని క్లీన్ చేసుకోవాలి. తర్వాత అందులో కొంచెం పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి. దీంట్లో ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చి మామిడికాయని యాడ్ చేసుకోండి. కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకోండి. తర్వాత 1.5 కప్ వాటర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. కుక్కర్ విజిల్ అంతా పోయిన తర్వాత మూత తీసి చూసుకుందాం. చూసారు కదా, పప్పు బాగా మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని గరిటెతో మెత్తగా చేసుకోండి. తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ పప్పును మనం పోపు పెట్టుకుందాం. దానికి ఒక 5 వెల్లుల్లిని కచ్చాపచ్చాగా దంచుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక ఎండుమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం తిరగపాత గింజలు వేసుకోండి. తిరగమాత గింజలు ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకోండి. ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లిని యాడ్ చేసుకోండి. కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం ఇంగువ వేసుకోండి. చూస్తున్నారు కదా, ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు మనం మెత్తగా చేసి పెట్టుకున్న పప్పుని యాడ్ చేసుకోండి. ఇదంతా బాగా కలుపుకోవాలి. వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ మ్యాంగో పప్పు రెడీ. మరిన్ని వంటల కోసం, వాటి తయారీ విధానాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు టేస్ట్ బడ్స్.